గంజాయి తాగుడుకు బానిసలై బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న నిందితులను అరెస్టు చేసి బుధవారం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా నల్గొండ డీఎస్పీ కె శివరాం రెడ్డి మాట్లాడారు. గంజాయి తాగుడుకు బానిసలై బైక్ దొంగతనంలకు పాల్పడుతున్న నిందితులను అరెస్ట్ చేసి బుధవారం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా నల్గొండ డీఎస్పీ కె శివరాం రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మాదక ద్రవ్యాల నిర్మూలనలో భాగంగా ఆస్తి సంబంధిత నేరాలను అరికట్టుటలో ఛేదించుటలో భాగంగా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు ఈ నెల 21న వన్ టౌన్ ఎస్ఐ సిబ్బంది నమ్మదగిన సమాచారం మేరకు పట్టణంలోని మిర్యాలగూడ రోడ్డులో టెలిఫోన్ ఎక్స్చేంజ్ దగ్గరలో వాహనములు తనిఖీ చేయుచుండగా నిందితులు డిఈఓ ఆఫీస్ వైపు నుండి ఒకే మోటార్ సైకిల్ మీద ముగ్గురు వస్తూ అనుమానాస్పదంగా కనిపించగా ఎస్ఐ పట్టుబడి చేసి వారిని విచారించగా ఆ నిందితులు సులభంగా డబ్బులు సంపాదించడానికి గంజాయి వ్యాపారం చేయాలని నిర్ణయించుకొని ఒక పథకం ప్రకారం హైదరాబాద్ బాలనగర్లో 2 కేజీల గంజాయిని కొనుగోలు చేసి కొంత వారి సొంతానికి వాడుకొని మిగిలిన గంజాయిని తీసుకొని నల్గొండకు ఈ నెల 16న రాత్రి కలెక్టర్ ఆఫీస్ సమీపంన జిరాక్స్ సెంటర్ ముందు దొంగలించిన ద్విచక్ర వాహనంపై వచ్చినట్లు ఒప్పుకున్నారని డీఎస్పీ తెలిపారు. నిందితుల వద్ద నుండి 1.600 కేజీల గంజాయిని ఒక ద్విచక్ర వాహనమును స్వాధీనం చేసుకొని ఇట్టి నేరంలో వారికి పలు సెక్షన్ల ప్రకారంగా నల్గొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ కేసును వన్ టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కేసులు ఛేదించడానికి వన్ టౌన్ ఎస్ఐ జె సైదులు, వారి సిబ్బంది కృష్ణా నాయక్, ఇంద్రారెడ్డి, శ్రీకాంత్, షకీల్, మధుసూదన్ రెడ్డి, కిరణ్ కుమార్లను జిల్లా ఎస్పీ అభినందించారని తెలిపారు. అక్రమ గంజాయి మాదక ద్రవ్యాలు సరఫరా చేసినా, అమ్మినా, ఎవరైనా వినియోగించినా, వాడినా ఉపేక్షించేది లేదన్నారు. కొంచెం వాళ్ళ దగ్గర చేస్తాం దగ్గర చేస్తాం ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్. ఈ మధ్యలో దొంగతనాలు నల్గొండ పట్టణంలో మరియు చుట్టుపక్కల ఈ సంక్రాంతి సందర్భంగా మరియు ఈ క్రిస్మస్ సందర్భంగా లాక్డ్ హౌజెస్లో దొంగతనాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు శ్రీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ గారి ఆదేశానుసారము పెట్రోలింగ్ చేయడము, అదేవిధంగా బీట్లు పటిష్టంగా అమలుపరచడము మా వన్ టౌన్ అండ్ సిఐ గారు, అదేవిధంగా 2 టౌన్ సిఐ గారు, మా 1 టౌన్ 2 టౌన్ ఎస్ఐలు అందరం కలిసి కూడా టీం వర్క్ చేసి బీట్స్ అండ్ పెట్రోలింగ్ ప్రాపర్గా చేస్తున్నాం. లాక్డ్ హౌజెస్, ముఖ్యంగా లాక్డ్ హౌజెస్ పైన నిఘా పెట్టి ఎవరైనా ఇంటికి తాళం వేసి ఉన్నప్పుడు వాటిపైన కూడా పర్యవేక్షణ చేస్తూ దొంగల పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్న క్రమంలో నిన్నటి రోజు మధ్యాహ్నం 4 గంటల సమయంలో ఎస్ఐ సైదులు, 1 టౌన్ ఎస్ఐ సైదులు మరియు వారి సిబ్బంది డిఈఓ ఆఫీసు దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు 3 వ్యక్తులు కలిసి ఒక మోటార్ సైకిల్ పైన అనుమానాస్పదంగా వెళ్తున్నప్పుడు వాళ్ళను చెక్ చేయడం జరిగింది. ఆ బండికి సంబంధించిన కాగితాలు కానీ దానికి సంబంధించినటువంటి ఏమీ లేవు వాళ్ళ దగ్గర. వెంటనే విచారిస్తే బండిని చెక్ చేస్తే అందులో వాళ్ళ దగ్గర 1.6 కిలోల గంజాయి ఉంది. ఆ గంజాయిని వాళ్ళు సేవిస్తున్నట్టు, అదేవిధంగా అలవాటు పడిన ఇంతకుముందు కూడా అలవాటు పడి గంజాయి సేవించడము, అదేవిధంగా ఇక్కడ నల్గొండలో కూడా ఎవరికైనా నీడీ పర్సన్స్ ఎవరైనా అవసరం ఉన్న వ్యక్తులకు అమ్మి వాటితోనే డబ్బులు సమకూర్చుకోవడం చేస్తారు. అందులో ముఖ్యంగా లింగగల్ల పూర్ణచందు అని A1 ఇతను, అదేవిధంగా A3 హరిజన్ మహేష్, వీళ్ళిద్దరూ కూడా మియాపూర్లో ఉన్నటువంటి జనప్రియ అపార్ట్మెంట్ దగ్గర ఉంటారు. హైదరాబాద్ మియాపూర్లో ఉంటారు. వీళ్ళిద్దరూ ఇక్కడికి వచ్చేసి
కానకొండ జగదీష్ ఏటోను కలిసి, ఇతను బీటీఎస్ నల్గొండలో ఉంటాడు, ముగ్గురు కలిసి ఈ గంజాయిని ఎవరికైనా నీడీ పర్సన్స్ అమ్ముదామని చెప్పేసి అటు మిర్యాలగూడ వైపు వెళ్తూ మన వారికి నిన్న పట్టుబడడం జరిగింది. ఇతను లింగజాల పూర్ణచంద్ అనే ఇతను పూర్తిగా అడిక్ట్ అయి ఉన్నాడు. అదేవిధంగా ఇతను బాలానగర్ హైదరాబాద్లో పర్చేజ్ చేశామని చెప్పారు. వీళ్ళ ముగ్గురిని విచారిస్తే ఇంకో విషయం ఏంటంటే, మన 16th రోజు మన దగ్గర ఒకటి మోటార్ సైకిల్ థెఫ్ట్ జరిగింది. ఇది ప్రియదర్శిని కాలనీ మిర్యాలగూడ రోడ్లో జరిగింది. అదే వాహనాన్ని వేసుకొని తిరుగుతుంది. ఇది దొంగతనం చేసిన వాహనం అని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇప్పుడు వీళ్ళను ఈ దొంగతనం వాహనం చేసినటువంటి గతంలో మేము కట్టిన కేసులోనే ఈ ఎన్డీపీఎస్ యాక్ట్ కేసు నమోదు చేసి వీళ్ళ ముగ్గురిని రిమాండ్ చేయడం జరుగుతుంది. దీంట్లో